ఒక్కసారి నువ్వు రిటర్న్. సో మనోడు కూడా మాతో ఒక 8 ఏళ్ళు తిరిగి అందరు నిస్వార్థంగా ఈ పాట గురించి ఎవరైతే గొప్ప చెప్తున్నారో పాట రాసిన అసలు నీకు ఎక్కడ స్టేజ్ దొరకలేదు. రెండు మాటలు. థ్యాంక్ యూ అన్న. ఇదే ఇప్పుడు మైక్ ఇచ్చినట్టే అన్న, నేను ఒక 4 లైన్లు 2020 కరోనా టైంలో గంగవ్వ బిగ్ బాస్లో ఉన్న టైంలో, అంతకుముందు గంగవ్వ అనిల్ అన్న నేను హెచ్సియులో సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న టైంలో మీరు వచ్చి మా విద్యార్థులందరికీ ఒక ఇన్స్పైర్గా ఉంటుంది, మీరు వచ్చి మాట్లాడండి అన్న అంటే అనిల్ అన్న, శివ అన్న, గంగవ్వ వచ్చి మాకు మాట్లాడారు. ఆ పరిచయంతో గంగవ్వ గురించి ఒక పాట రాసి అనిల్ అన్నకు పంపించాను. అంతే, వెంటనే ఫోన్ చేసి మనం పాట చేస్తున్నామని చెప్పి సరిగంగా తానాలు నీ నవ్వులు అని చెప్పి గంగవ్వ మీద నా మొదటి పాట అనిల్ అన్న నాకు జన్మనిచ్చాడు. శివ అన్న నేను మర్చిపోను. మళ్ళీ అప్పనుంచి శివన్న అనిల్ అన్న ఏది ఉన్నా కానీ గంగయ్య సిచ్యువేషన్ ఇది, రేపట్లో పాటిచ్చేసి గంగయ్య ఇది ర్యాప్ కూడా అనిల్ అన్న నాతో. అన్న ప్రతి వెబ్ సిరీస్లో అన్నకు రాసిన పాటలన్నీ నావే, మ్యాక్సిమం అన్నకు చేసినాయన్నీ. అట్లాంటిది ఇంత పెద్ద స్టేజ్ వచ్చిన తర్వాత నన్ను మర్చిపోతారు, వాళ్ళు ఇంకా పెద్ద రైటర్ని చూసుకుంటారు, మనది అయిపోయింది యూట్యూబ్ వరకు అనుకున్న టైంలో మళ్ళీ కాల్ వచ్చింది శివన్న దగ్గర నుంచి, గంగా మనం చేస్తున్నాం, ఎవరు నువ్వు ఒక్కరే ఉన్నావు అని చెప్పి కూర్చుండబెట్టి స్టోరీ లైన్ మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి సీన్లో ట్రావెల్ చేయించారు. పాటలు శివన్న ఎక్స్ప్లెయిన్ చేసిన విధానంతో ఆ పాటలు వచ్చినాయి. ముఖ్యంగా గంగడోలు పాట రాసిన తర్వాత నిజంగా చెప్తున్నా, చరణ్ అన్న ఆ రోజు ఫస్ట్ గిబిలి పాట రాసినప్పుడు ఆ గిబిలి పాట రాసింది నువ్వేనా, చరణ్ అన్న దగ్గరికి వెళ్ళాను. నిజంగా చరణ్ అన్న దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసింది. చరణ్ అన్న స్వతహాగా రచయిత, మ్యూజిక్ డైరెక్టర్, అన్న దగ్గర నిరూపించుకోవాలంటే బెరుకు భయం రెండు ఉండే. నేను వెళ్ళానని శివన్న నాకు చెప్పేశాను. శివన్న అన్న దగ్గరికి నేను వెళ్ళలేను అంటే, లేదు నువ్వు వెళ్ళాల్సిందే అని అన్నాడు. నెక్స్ట్ డే ఒక 2 వాట్సాప్లో పంపించి అన్న దగ్గరికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే అన్న గిబిలి ఇట్రా అని పిలిచాడు. నాకు ఆనందం అనిపించింది. మన రాసిన పదాలని అన్న పలుకుతున్నప్పుడు వెంటనే కూర్చుండబెట్టుకొని ఏం రాస్తావు తీసుకురా అని చెప్పి ట్యూన్ కట్టేశాడు. 5 నిమిషాల్లో గిబిలి పాట ట్యూన్ అయిపోయింది. వెంటనే ఇంకా దీనికి మిస్ అయిన లైన్స్ అని రాసుకురాప అన్నాడు. సరే ఓకే బాగుంది అని అన్నాడు. తర్వాత మళ్ళీ ఇంకో పాట వేరే వాళ్ళకి ఇద్దామని అన్న అనుకున్నాడని నేను అనుకున్నాను. మళ్ళీ శివన్న నువ్వే రాస్తున్నావు, అన్న దగ్గర నువ్వే వెళ్తున్నావు నెక్స్ట్ పాట అన్నప్పుడు రాసుకొని వెళ్ళినప్పుడు నేను, విహా మేడం, చరణ్ సార్ ముగ్గురం అట్లా కూర్చున్నప్పుడు ఆ పాట కంపోజ్ చేస్తున్న టైంలోనే కంపోజింగ్ అయిపోతుంది, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఆ పాట శివన్నకు పంపిస్తే శివన్న కనెక్ట్ అయిపోయాడు. అంత గొప్ప సినిమా నేపథ్యం, అంత గొప్ప కథాబలం ఆ పాటకుంది. తర్వాత నిన్న రాత్రి అనిల్ అన్న క్లైమాక్స్ సీన్లో అర్జెంటుగా మనకు పాట కావాలన్నప్పుడు అనిల్ అన్న ఏడ్పిస్తున్నాడు ఆ సీన్లో. అద్భుతంగా 7వ ఎపిసోడ్లో అనిల్ అన్న యాక్టింగ్ అదిరిపోయింది. అసలు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. దానికి బట్టి మ్యూజిక్ సరిపోదు, మనకి లైన్స్ కావాలని అన్నప్పుడు చరణ్ అన్నకు ఫోన్ చేసి అన్నయ్య వస్తున్నట్టే వచ్చాను అన్నాడు. కేవలం 18 నిమిషాల్లో పాట రెడీ అయిపోయింది. నిన్న చాలా ఆనందం అనిపించింది. ఇదంతా గొప్పతనం శివన్న, అనిల్ అన్నతో పాటు చరణ్ అన్నది. చరణ్ అన్న ఎంత గొప్ప అంటే, ఒక పదం తట్టుకొని వాక్యం ఆగిపోతే ఇది వేసుకో కదా ఏమవుతుంది, ఎందుకంటే స్వతహాగా రచయిత చరణ్ అన్న. సో అందులో ఉన్న టెక్నిక్స్, అందులో ఉన్నటువంటి మర్మం నాకు నేర్పించి ఇవాళ మీ ముందు నిలబెట్టాడు. ఫ్యూచర్లో మంచి పాటలు రాసే అవకాశం వస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.